హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా శ్రీవల్లి అటు ఇటు మోకాలు చెప్పులు అరిగిపోయేదాకా టెన్షన్ తోటి తిరుగుతూ ఉంటుందన్నమాట. భాగ్యం వల్ల ఆయన ఇద్దరు మెట్ల మీద కూర్చొని తల పట్టుకొని చేతులతోటి అలాగే బాధపడిపోతూ ఉంటారు. ఏంటంటే ఇంకా ధీరజు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు వెళ్తాడు, కోర్టు నుంచి జైలుకి వెళ్తాడు, అక్కడ శిక్ష అనుభవిస్తాడు. ఇంకా అందరూ కూడా ధీరజ్ జైలుకి వెళ్ళిపోయాడని బాధతోటి ఇంకా శ్రీవల్లికి కడుపు సంగతి అసలు పట్టించుకోరు అని చెప్పేసి అందరు చాలా సంతోషపడిపోతూ ఉంటారా. భాగ్యం ఇడ్లీ బాబాయ్ ఇద్దరు కూడా వాళ్ళ తమ్ముడు కూతురు ఉంటుంది కదా తనని ఇంకా నడిపికోడలు నర్మదా ప్రేమ ఇద్దరు కూడా సాక్ష్యం తీసుకురావటానికి అని చెప్పేసి సీసీ ఫుటేజ్ కోసం వెళ్తారు కదా. మత్తు పదార్థాల కేసులో ధీరజ్ పాపము అరెస్ట్ అవుతాడు కదా. ఆ ధీరజ్ని కాపాడుకునేందుకు ధీరజ్ ఏ తప్పు చేయలేదని నిరూపించేందుకు ధీరజ్ని కోర్టుకు తీసుకువెళ్లే లోపే ఆ తప్పు చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకురావాలనేది వీళ్ళ ప్లాన్ అన్నమాట. ఆ ప్లాన్లో మొత్తానికి సీసీ ఫుటేజ్ తీసుకుంటారు. ఆ ఫుటేజ్లో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుంటారు. ఆ పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేటప్పుడే ఈ భాగ్యము ఇడ్లీ బాబాయ్ ఇద్దరూ కలిసి వాడిని తప్పించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే నర్మదా ముందు ప్రేమ ముందేమో వాడిని పట్టుకున్నట్టుగా యాక్షన్ చేస్తారు, పట్టుకొని మళ్ళీ వదిలేస్తూ ఉంటారన్నమాట. అలా మొత్తానికి ఎట్టగేలకి పరిగెత్తి నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి ఆ తప్పు అంటే ఆ మత్తు పదార్థాలు ఆ కారులో తీసుకొచ్చినటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వస్తారు. ధీరజ్ని కోర్టుకు వెళ్లకుండా జాగ్రత్తగా సేఫ్గా కాపాడుకుంటారన్నమాట. ఇంకా మత్తు పదార్థాలు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. వాడిని 4 బాధలు బాధితే ఇంకా అప్పుడు ఈ భద్రావతి వల్ల పని చేయమన్నారు అనేసి చెప్తాడు కదా. కాకపోతే భద్రావతి చెప్తుంది మేమే ధీరజ్ అరెస్ట్ అయ్యేటట్టుగా చేశాం. ఇంకా ధీరజ్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి రావాలన్నా జైల్లో శిక్ష అనుభవించకుండా ఉండాలన్నా ప్రేమ వాడిని ఆ ఫ్యామిలీని వదిలేసి శాశ్వతంగా మా ఇంటికి వచ్చేయాలని ఆప్షన్ కూడా పెడుతుంది కదా. ప్రేమ గట్టిగా భద్రావతికి జవాబు చెప్తుంది, నేను నా భర్తని ఎలాగైనా సరే కోర్టుకు వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాను అంటుంది. అన్న విధంగానే కాపాడుకుంటుంది కదా. ఇంకా ఆ విషయం గురించే ఇప్పుడు శ్రీవల్లి వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారన్నమాట. ధీరజు జైల్లో శిక్ష అనుభవిస్తాడు, మనం హ్యాపీగా ఉండొచ్చు, ఈ ఇంటికి మంత్రి అయినా నేనే మహారాజు నేనే అనేసి తెగ బిల్డప్ ఇచ్చా. ఇప్పుడేంటి ఆ ధీరజ్ ఇంటికి వచ్చాడు, ఆ ప్రేమ తన భర్తను కాపాడుకొని ఇంటికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నాది అదే కథ స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను కడుపుతో ఉన్నాను అనుకొని వాళ్ళు అడిగే ప్రశ్నలకి వాళ్ళు చూసే అనుమానపు చూపులకి నేను చచ్చిపోయేంత పని అయిపోతుంది అమ్మ అని చెప్పేసి పాపం శ్రీవల్లి తల బాదుకుంటూ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, అమ్మ నువ్వు వేసే ఐడియాలు కూడా నీకులాగా ముసలిగానే ఉన్నట్టున్నాయి, ఏ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనేసి శ్రీవల్లి చెప్పగానే అనాక ఏంటి నన్ను ముసలిదానివి అంటావా అనేసి భాగ్యం కూతురు మీద కోప్పడుతూ ఉంటుంది. నువ్వు మరి ముసలిదానివి, ముసలి ఐడియాలు కాకుండా ఇంకేం ఐడియాలు ఇస్తున్నావి నువ్వు? లెగిస్తే ఏదో ఒక ఐడియాలు వేస్తావు, ఆ ఐడియాలు ఏమో తిప్పి కొడుతున్నాయి, నా బతుకు ఇలా తగలబడింది ఛీ అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే ఇంకా శ్రీవల్లి వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా, ఇంకా అక్కడికి వస్తాడనమాట. అంటే పెద్దోడు వస్తాడు. రాగానే అత్తయ్య మామయ్య మీరు ఇన్ని రోజులు కూడా కొంపలు ముంచేవాళ్ళని జనాలని మోసం చేస్తారని నాకు తెలుసు, కాకపోతే ఇంత మంచి పని చేస్తారని నేను అనుకోలేదు అనేసి అనగానే అందరూ కూడా కూర్చున్న వాళ్ళు లెగిసి నిలబడతారు, బిక్కమొహం వేసుకొని పెద్దోడు వైపు చూస్తూ ఉంటారు. ఇదేంటా ఇలా అంటున్నాడు అనేసి. అవును మా తమ్ముడిని మోసం చేసిన వ్యక్తిని పట్టుకోవటానికి మీరు కూడా హెల్ప్ చేశారంట కదా, ఆ విషయం గురించే అడుగుతున్నాను అనేసి పెద్దోడు అడగగానే ఒక్కసారిగా భాగ్యం ఇడ్లీ బాబాయ్ తెగ సంతోషపడిపోతారనమాట. చూడు బాబు మేము కూడా హెల్ప్ చేసే గుణం ఉంది, మాకు సహాయం చేసే గుణం ఉంది బాబు. ఆ రౌడీని పట్టుకోవటానికి పరిగెత్తి మాకున్న మోకాలు చెప్పల్లో గుజ్జు కూడా అరిగిపోయింది. మాకు ఆ ఇడ్లీ కొట్టు దగ్గర పని మేము చేయలేకపోతున్నాం బాబు, కాబట్టి రైస్ మిల్లులో మీ మామయ్య గారికి పనిప్పి బాబు, రైస్ మిల్లులో ఇదివరకులా కాదు బాబు, ఇప్పుడు న్యాయంగా ఆ నమ్మిన బంటులాగా పని చేసుకుంటాడు ప్లీజ్ బాబు అనేసి భాగ్యం ఇడ్లీ బాబాయ్ బతిమలాడుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే ఇంకా భాగ్యం కూతురు కూడా అంటూ ఉంటుంది, అవును బా మా అమ్మ వాళ్ళు పని చేయలేకపోతున్నారు ప్లీజ్ బా, రైస్ మిల్లులో పని ఇప్పించు బా, చేసుకుంటారు ప్లీజ్ బా అనేసి అందరూ బతిమలాడుతుంతో ఇంకా పాపం మనోజ్ కూడా సరే ఒప్పుకుంటున్నాను, కాకపోతే మీరు మోసం చెయ్యాలన్నా అన్యాయం చెయ్యాలనుకున్నా నేను ఊరుకోను అని చెప్పేసి
గట్టిగా క్లాస్ పీకి ఇప్పటి నుంచి మీరు రైస్ మిల్లోకి వర్క్కి రండి అని వాళ్ళ మామయ్యకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఆ పెద్దోడు అట్ట వెళ్ళాడో లేదో మళ్ళీ వీళ్ళు డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. మొత్తానికి ఒప్పుకున్నాడు రైస్ మిల్లులో పనికి, ఇప్పటి నుంచి మన తడాకా చూపిద్దామని చెప్పేసి భాగ్యం వల్ల ఆయన అందరూ డ్యాన్సులు వేస్తూ ఉంటే అప్పుడే నడుపుకోవడం నర్మదా అక్కడికి వస్తుందన్నమాట. వచ్చి ఏంటి ఇంత సంతోషపడుతున్నారు, మళ్ళీ ఎవరు కొంపలు ముంచడానికి మీరు ఆ రైస్ మిల్లులోకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు, మీరు ఈసారి ఏదైనా తేడాగా ప్రవర్తించినా మీరు మోసం చేయాలని చూసినా నా చేతిలో అయిపోతారు. ఇప్పుడు ఏదో కొంచెం ఇంట్లో బాధలు టెన్షన్లు ఉన్నాయి, అందుకే నేను పెద్దగా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇది వంతుగా చూసుకొని మీరు ఏదైనా చేయకూడని పనులు చేశారంటే మీకు మామూలుగా ఉండదు అనేసి నడిపికోవడం నర్మదా క్లాస్ పీగుతుందనమాట. అప్పుడు భాగ్యం అంటూ ఉంటుంది, అమ్మాయి మేమేం చేసినా నీకు తప్పుగానే ఉంటుంది అమ్మాయి, మేమేం చేశామని చెప్పు. అప్పుడంటే తెలిసి తెలియక ఏదో అబద్ధాలు ఆడాం, మేము చాలా మంచిగా మారిపోయాం అమ్మాయి. పాపం మీ బాబాయి మోకాలు చెప్పులు అరిగిపోయినాయి, ఆ ఇడ్లీ బండి దగ్గర పని చేసుకోలేకపోతున్నాడు, కాబట్టి రైస్ మిల్లు దగ్గర అనుకో అది మన రైస్ మిల్లు కదా, కాబట్టి దాంట్లో ఏదో పని చేసుకొని ఉండొచ్చు కదా అనేసి మీ మామయ్య నేను అడిగామే తప్ప ఎవరిని మోసం చెయ్యాలని కాదు, ఎవరిని అన్యాయం చెయ్యాలని కాదు అని చెప్పేసి గట్టిగా జవాబు చెప్తూ ఉంటుంది భాగ్యం. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా. నర్మదాకి డౌట్ వస్తూనే ఉంటుంది, వీళ్ళు ఏదో చేయటానికే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టారు, ఈ ఇంట్లో అడుగు పెట్టింది కాక మళ్ళీ రైస్ మిల్లులో కూడా అడుగు పెట్టాలనుకుంటున్నారు అనేసి నర్మద అనుమానిస్తూనే ఉంటుంది. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. భద్రావతి ఇంట్లోకి వచ్చి కుర్చీలు అద్దాలు అడ్డొచ్చిన సామాన్ అంతా కూడా పగలగొడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే వాళ్ళ తమ్ముడు సీనా వస్తాడు. అక్క ఏమైంది అక్క, ఎందుకే అక్క ఇలా అన్నీ పగలగొడుతున్నావు, అంత కోపం ఏంటి, శాంతపడక్క అనేసి అంటూ ఉంటే శాంతపడేదేంట్రా, ఆ ధీరజ్గాడు మనల్ని ఎన్నెన్ని మాట్లాడినాడో చూసావా, వాడెంత వాడు బతుకెంత, ఏంటి నన్ను వేలు పెట్టి చూపిస్తాడా, నన్ను ఎలాగ బతుకుతానో చూస్తానంటాడా, వాడెంతరా, నన్ను అన్నన్ని మాట్లాడుతుంటే నాకు కోపం రాక ఇంకెంత వస్తుందిరా, వాడు జైల్లో శిక్ష అనుభవిస్తాడు, మన కాళ్ళు పట్టుకుంటాడు అనుకున్నా, కాకపోతే వాడి వాళ్ళ ఇంటికి వచ్చి చూసావా ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పేసి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అప్పుడే సేన అంటాడు, వాడు మాట్లాడటానికి కారణం మన ప్రేమే కదక్క, మన ప్రేమే కదా సాక్ష్యాలతో సహా కోర్టు దగ్గరికి రానియకుండానే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అన్ని సాక్ష్యాలు చూపించి దాని భర్తను అది కాపాడుకొని తీసుకొని వచ్చింది, ఇంకా ప్రేమ అండగా ఉందనే కదా వాడు అంతలా రెచ్చిపోతున్నాడు ధీరజ్గాడు అని చెప్పేసి సేన కూడా భద్రావతితో మాట్లాడుతూ ఉంటే, భద్రావతి మటుకు ఆ ప్రేమకు బుద్ధి లేదేంట్రా, దానికి మన ప్రేమ కనపడట్లేదేంట్రా, అయినా కూడా మన మీద కక్ష సాధించిద్దేంట్రా, అది ఆ రామరాజు గారు మన ఫ్యామిలీకి ఎంత మోసం చేశాడురా, అప్పట్లో బుజ్జమ్మని ప్రేమించి పెళ్లి చేసుకుని మనల్ని మోసం చేశాడు, ఇప్పుడేమో వాడి కొడుకు మన ఇంటి ఇంకా అమ్మాయిని మళ్ళీ ప్రేమను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, అదంతా కూడా ప్రేమకు తెలియదా, మనం మంచిగా చెప్పాలనుకున్న అది మన మాట వినదేంట్రా అని చెప్పేసి ఇంకా ప్రేమను తిట్టుకుంటూ ఉంటారనమాట. అప్పుడే సేన అంటూ ఉంటాడు, అక్క ఇలాంటి షాకులు కాదక్క, వాడు అసలు భూమి మీద లేకుండా చేసే ఏర్పాట్లు చేయాలక్క, ఇంక ఇప్పటి నుంచి ఏదో వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారు అది ఇది అని అనకూడదు, దెబ్బకి కొడితే ఇంకా అసలు కుంభస్థలం కదిలిపోవాలక్క అని చెప్పి డైలాగుల మీద డైలాగులు వదులుతూ ఉంటే సేన వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చి రే అసలు మీరు మనుషులేనా, కడుపుకు అన్నమైనా తినేది, ఇలాగంటే ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించేది, ఎవరైనా సరే ఆడపిల్లని బాగా చూసుకుంటున్నారని సంతోషపడాలి తప్ప దాన్ని మన ఇంటికి తీసుకొచ్చేసేయాలని చెప్పి ఆలోచించకూడదురా అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ వాళ్ళకి మర్యాదకంగా మాటలు చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు వెంటనే భద్రావతి సేన కోపంతో ఊగిపోతూ ఆ ధీరజ్ గారిని ఏదో ఒకటి మన పవరు మన డబ్బులు అవి ఏవైనా ఉపయోగించి వాడిని అసలు లేకుండా చెయ్యాలరా, అసలు ఇప్పటికి చూసావా మన పరపతి వాడి కాలు ఇంచిని కూడా కదిలేయలేకపోయాం మనం అని చెప్పేసి భద్రావతి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ధీరజు ప్రేమను అడుగుతూ ఉంటాడు, ప్రేమ నన్ను బయటికి తీసుకురావటానికి ఏం చేసావు చెప్పు, నిన్న నువ్వు భోజనం చేసేటప్పుడు చెప్పావు కదా రేపు నువ్వు కోర్టుకి వెళ్ళవురా, నేను ఇంటికి తీసుకొస్తానని ఏ ధీమాతో చెప్పావు, ఏ ధైర్యంతో చెప్పావు అనేసి ప్రేమని అడుగుతూ ఉంటే అప్పుడే నర్మద అంటుంది, నాన్న బాబు నీకు మామూలుగా చెప్తే అర్థం కాదు, చూడు ఇప్పుడు నేను ప్రేమ అన్నమాట, ప్రేమ వాళ్ళ అత్తయ్యతోటి ఎలా గొడవ పడిందో ఎలా మాట్లాడిందో చూడు అని చెప్పేసి సేమ్ ప్రేమ ఆ రోజు భద్రావతితో చెప్తుంది కదా, నా భర్తని నేను రేపు ఈ టయానికల్లా బయటికి తీసుకొని వస్తాను, కోర్టులో అడుగు పెట్టనీయకుండా చూస్తాను, సత్యభామలాగా నా భర్తని నేను కాపాడి తీసుకొచ్చుకుంటాను
చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా ప్రేమ ఏ విధంగా అయితే భద్రావతి దగ్గర మాట్లాడిందో అలాగే సేమ్ మాట్లాడి మొత్తానికి ధీరజ్కి అర్థమయ్యే విధంగా చెప్తుందన్నమాట. అప్పుడు వెంటనే ధీరజ్ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఏంటి ప్రేమ, నా గురించి నువ్వు మీ పెద్దత్తయ్యతో గొడవ పెట్టుకొని నన్ను ఇలా కాపాడావా? అసలు నిజంగా నేనంటే నీకు ఎంత ఇష్టం ప్రేమ అనేసి వాళ్ళిద్దరు దగ్గర అవ్వబోతూ ఉంటారనమాట. అప్పుడే నర్మద అంటుంది, నాన్న ధీరజ్, ఇక్కడ నేను ఒకదాన్ని తగలబడ్డాను కదా, నేను లోపలికి వెళ్ళిపోతా, అప్పుడు మీరు రొమాన్స్ చేసుకోండి ఆయన, ఇప్పుడు నేను చూడలేను, వెళ్తున్నా అని చెప్పేసి నర్మద వెళ్తుంది. ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమగా అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారనమాట. అప్పుడే ప్రేమ అంటూ ఉంటుంది, నువ్వంటే నాకు పంచ ప్రాణాలరా, నిన్ను కాపాడుకోవడం కోసం నేను ఎవరినైనా ఎదిరిస్తాను, నిన్నే ఆ దేవుడిని అయినా ఎదిరియటానికి నేను రెడీ, తప్పు చేయనప్పుడు ఆ మనుషుల్ని జాగ్రత్తగా కాపాడుకోవటమే కదా కావాల్సింది అని చెప్పి ఇంకా ప్రేమ ధీరజ్కి దగ్గర అవుతుందన్నమాట. ఇద్దరు అలా గట్టిగా హగ్ చేసుకుని ఉంటారు. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా పెద్దోడు రైస్ మిల్లుకి వెళ్ళాలి కదా, ఆఫీస్కి అన్నిటి పనులు చూసుకుంటున్నాడు కదా, కాబట్టి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ భార్య వచ్చేసి శ్రీవల్లి క్యారేజీ కట్టుకొని వచ్చి, ఇదిగో క్యారేజీ కట్టాను ఉండు నేను పెడతా అని షర్టు బాటలు పెట్టడము, తల దువ్వటము అన్నీ చేస్తుంది. ఇదిగో నీకు నా పనులన్నీ ఎందుకు, నీ పనులు నువ్వు చేసుకో అని పెద్దోడు చెప్తూ ఉంటే, అదేంటి నీ పనులు చేస్తూ ఉంటే నాకేం బాధేస్తుంది చెప్పు, నీ పనులు చేస్తూ ఉంటే ఇంకా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి, ఇంకా అలాగే మా నాన్నకి రైస్ మిల్లులో పని ఇప్పించినందుకు నీకు థ్యాంక్ యూ సో మచ్ అనేసి థ్యాంక్ యూలు చెప్తూ ఉంటే, ఓహో అందుక నువ్వు ఇప్పుడు యాక్షన్ చేస్తున్నది అంటే నా మీద ప్రేమతోటి కాదు, మీ నాన్నకి రైస్ మిల్లులో పని వచ్చేటట్టుగా చేశాను కదా అందుకోసమా అనేసి పెద్దోడు అంటూ ఉంటే, అదేంటి అలా మాట్లాడతావు, ఎవరైనా నీ తర్వాతే కదా నీకు సేవలు చేసుకోవటం, నీకు నచ్చిన భోజనం వండి పెట్టడం ఇదే కదా నాకు కావాల్సింది అనేసి ఇంకా మళ్ళీ మాట మార్చేస్తుంది అనమాట. ఇంకా సరే నేను రైస్ మిల్కి వెళ్ళొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి పెద్దోడు వాళ్ళ భార్యకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళబోతూ ఆగుతాడనమాట. ఆగి, శ్రీవల్లి నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నా అనగానే, అడుగుబా, నా దగ్గర మొహమాటం ఎందుకు, అడుగుబా అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది. అప్పుడే పెద్దోడు అంటాడు, నేను మన బిడ్డ హార్ట్ బీట్ వినాలనుకుంటున్నాను అనగానే ఇంకా ఫీజులు ఎగిరిపోతాయి అన్నమాట. ఏంటి అనగానే, అదే శ్రీవల్లి నేను మన బిడ్డ హార్ట్ బీట్ వినాలనుకుంటున్నాను అనగానే, అదేంటి ఇప్పుడెందుకు అనేసి కంగారు పడుతూ ఉంటుంది. అదేంటి నేను ఏదో అడగకూడని మాట అడిగినట్టుగా కంగారు పడుతావేంటి, నేను మన బిడ్డ హార్ట్ బీటే కదా వినాలనుకుంటున్నాను అనేసి పెద్దోడు అంటాడనమాట. అప్పుడే అక్కడ అటు వెళ్తున్నటువంటి నటిపి కోడలు నర్మద ప్రేమ ఈ జరుగుతున్నటువంటి శ్రీనంతా చూసి, అదేంటి బావగారు హార్ట్ బీట్ వినాలి బిడ్డది అంటే అంత కంగారు పడుతుంది ఏంటి శ్రీవల్లి అక్క అని చెప్పేసి ప్రేమ అనగానే, నర్మద అంటుంది, నాకు కూడా అదే అర్థం కావట్లేదు, ఎందుకు అక్క అంత కంగారు పడుతుంది అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే శ్రీవల్లి చెప్తూ ఉంటుంది, ఏం లేదు బిడ్డ నిద్రపోతూ ఉంటుంది కదా, ఎలా వింటావు, అందుకే ఆ మాట అన్నాను అనగానే, నిద్రపోతుంటేమి బిడ్డ హార్ట్ బీట్ వినపడిద్ది కదా, వినని అని చెప్పేసి శ్రీవల్లి కడుపు దగ్గర తలకాయ పెడతాడనమాట పెద్దోడు. ఇంకా అలా పెద్దోడు పెడుతూ ఉంటాడు. అప్పుడే నర్మదా ప్రేమ అలా చూస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాధేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.